హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం మరమరాల మిక్చర్ ప్రిపేర్ చేశానండి. బజ్జీలు వేసి చేస్తాం. దీన్ని బజ్జీ మిక్చర్ అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది కదా. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా 5 మినిట్స్లో దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ బజ్జీ మిక్చర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 2 కప్పుల మరమరాలు తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇవి ఆల్రెడీ ఫ్రెష్వే వేయించి పెట్టుకున్నవే. దీనిలో సాల్ట్ వేసుకుంటున్నా. ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. కొంచెం కారం వేసుకుంటున్నా. మిర్చి బజ్జీలు వేస్తున్నా కాబట్టి కొంచెమే కారం వేస్తున్నానండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకోండి. వేసుకుని ఉల్లిపాయ మీడియం సైజు కట్ చేసుకుని వేసుకోండి. మీడియం సైజ్ టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. కొత్తిమీర కూడా చిన్న చిన్న కట్ చేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఉడికించిన బఠానీ ఉంటుంది కదండి, అది ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇదిగోండి, 4 స్పూన్లు వేసుకోండి. మిర్చి బజ్జీని ముక్కలుగా కట్ చేసేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకోండి. ఒక 4 స్పూన్లు పల్లీలు వేయించుకున్నాయి, ఆయిల్లో వేయించుకున్న పల్లీలు. ఒక నిమ్మకాయ అరబద్ద, అరచెక్క వేసుకుందాం, సరిపోతుందండి పులుపు. టమాటా కూడా ఉంది కదా. చక్కగా చేతితో మొత్తం కలిసేటట్లుగా కలిపేసుకోండి. కలిపేసుకుని ఇదిగోండి ఇలా వస్తుంది కదా, సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. మనం బండి మీద దొరికే బజ్జీ మిక్చర్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కదా. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా పెట్టండి. బజ్జీ మిక్చర్ ఇష్టమన్న వాళ్ళు ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.